మరి ఇప్పుడు కూడా మనం అలా ఉండాలి. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళిన వెంటనే మనం అనుకుంటాం ఈరోజు ఎన్ఎస్ పాఠాలు చెప్పారు వాడిని. కాబట్టి ఇప్పుడు మల్లేశ్వర మేస్టర్ గారు కూడా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాయి నమః. 1993 10th క్లాస్ అపూర్వ సమ్మేళన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన చాలా మందికి కుటుంబ సభ్యులకు అందరికీ నా శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. మాకు ఈ ఊరే ఎక్కడి నుండైతే ఈవేళ ఊరేగింపు బయలుదేరిందో అదే పాఠశాలలో నేను చదువుకున్నాను. ఒకప్పుడు మా స్కూలు మీ స్కూలు మన స్కూలు అని చెప్పుకున్న ఆ స్కూలు ఒకనాడు జిల్లా పరిషత్ హై స్కూల్గా ఉండేది. 1972లో అప్పట్లో డివిఎస్ నారాయణమూర్తి గారు హెడ్ మాస్టర్గా ఉండేవారు. 1972లో యూనియన్ కాలేజీగా అది అవతరించింది. అక్కడ నుండి హై స్కూలు కాలేజీకి ప్రిన్సిపాల్ ఒక్కరే. జనవరి 31న అది హై స్కూల్గా కాలేజీగా వేరుపడింది. అప్పట్లో ప్రిన్సిపాల్ గారైన రత్న మాస్టర్ గారు కాలేజీ టికెట్గా వెళ్ళిపోయారు. కాకినాడ కౌన్సిలింగ్కి వెళ్ళి నేను హెడ్ మాస్టర్గా ఆర్డర్ పుచ్చుకొని 2009 జనవరి 31న టెంపరీ పోస్ట్ ఇస్తే ఇక్కడ హై స్కూల్కి వచ్చాను. అప్పటి నుండి గవర్నమెంట్ హై స్కూల్ సోమపేటగా నేటికి కొనసాగుతోంది. ఆ తరువాత అంతకు ముందర శ్రీకాకుళం, చక్కడి, ఇచ్చాపురం, ఆమదాలస 3 ప్రదేశాల్లో పనిచేస్తూ ఇక్కడ హెడ్ మాస్టర్గా ఒక 6 మాసాలు చేసి 2009 జూన్లో నేను కవిటి హై స్కూల్కి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు గైడెడ్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత ఒక 3 ఏళ్ళు ఎంఈఓగా పనిచేశాను. 2017లో నేను రిటైర్ అయ్యాను. ఇప్పటికీ నేను ఊహించుకోలేకపోతున్నాను ఒక ఉపాధ్యాయునిగా ఇంతటి గౌరవాన్ని జీవితంలో అందుకున్నామా అందుకుంటుంటే సందేహం వస్తుంది. పూర్వజన్మ సుకృతం అంటే ఒక్క మాట సెలవు. మల్లేశ్వర మేస్టర్కి మనందరి తరఫున శ్వాసలు ఇంగ్లీష్ కూడా కదా. పెద్దలకి ఈ సమావేశానికి ముఖ్య కారకులైనటువంటి విద్యార్థులు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను 89 మార్చి 17న సర్వీస్ కమిషన్ పోస్ట్లో ఈ జూన్ మొత్తం మీద సోమపేట చూపిస్తే అప్పటికి నాకు సోమపేట తెలియదు. సోమపేట స్టేషన్ మాత్రం తెలుసు. ఎందుకంటే నేను బరంపురంలో ఒక 6 నెలలు బీఈ కాలేజీలో పనిచేశాను. ఈ సోమపేట స్టేషన్ మా ఫ్రెండ్ తాలూగా సర్టిఫికేట్లు అని కొట్టేసి కంచెలి గేట్ దగ్గర చించేసి చేస్తాను. అందుకు ఆ స్పాట్లో దిగాం సర్టిఫికేట్ ఎత్తుకోవడానికి. అప్పటి వరకు నాకు సోమపేట అంటే గౌదరచంద్ గారు ఊరు అనుమానం తెలుసు. వైజాగ్ యూనివర్సిటీలో అయితే అనుకోకుండా ఇక్కడ పోస్టింగ్ రావడం, పోస్టింగ్ వచ్చిన వెంటనే చౌట్రీలో రూమ్ క్వార్టర్స్ విద్యాసాగర్ శాస్త్రి గారు నేను ఉంటే తెల్లారి చూశాను. చూస్తే ఈ మలేరియా
హైలేరియా ఈ ఎక్కువ మంది కనిపిస్తుండేవారు. ఇదేంటి ఈ ఏరియాలో అంటే పలాస ఈ ఏరియాలో స్టార్టింగ్లో ఉండేది. కొంచెం ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాంటే దూరంగా వచ్చి పని చేస్తానని చెప్పి కొంచెం ఇబ్బందితోనే వచ్చాను. నేను వెళ్ళిపోవాలని చెప్పి చక్కగా యూనివర్సిటీలో పోస్ట్ వస్తుంది, మేము వెళ్ళిపోతాం, సర్వీస్ కమిషన్గా ఏదో ఒక ఫీల్ ఉంటుందని చెప్పి రావడం జరిగింది. అయితే అప్పుడు ఉండేటువంటి పెద్దలందరూ కూడా వేరే కొత్త పోస్ట్, కొత్తగా ఒకే పోస్ట్ నేను వచ్చాను. ఆ తర్వాత దుర్గా గారు వచ్చారు. అయితే పెద్ద స్కూల్, ఎక్కువ మంది పిల్లలు. తర్వాత నాకు ఈ స్కూల్ ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంది. నేను మొదట జనరల్గా చెప్తున్నాను, పీజీ టు కేజీ టీచర్ అండి. నేను స్టార్టింగ్ నా కెరీర్ యూనివర్సిటీ టీచర్గా నేను స్టార్ట్ చేసి తర్వాత డిగ్రీ కాలేజ్, తర్వాత సెకండ్ గ్రేడ్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత హై స్కూల్, తర్వాత ఎంఈఓ అంటే టీచింగ్ సైడ్ అన్ని సెక్షన్స్ అంటే ఎలిమెంటరీ నుంచి పీజీ వరకు ఇటు ప్రొఫెషనల్ జనరల్ ఎడ్యుకేషన్లో చూడడం జరిగింది. నేను కోరి వచ్చినటువంటి పోస్ట్ అంటే ఉపాధ్యాయుడు కావాలని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ మధ్యలో మానేసి, గ్రూప్ 2 మెయిన్స్ మానేసి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళకుండా కేవలం టీచర్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అంటే నేను వచ్చిన కొత్తలో కొంచెం మీతో గ్యాప్ రావడం కారణం ఏంటంటే, నాకు ఏదో సబ్జెక్ట్ అంతా చెప్పాలి, పిల్లలకి ఉన్నత ఏమంతా యూటిలైజ్ చేసుకోవాలి, మంచి స్టూడెంట్స్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను పిల్లలు ఎవరు ఏంటి లేట్ అయ్యాడా రాలేదా ఇలాంటివన్నీ పట్టించుకునేవాడిని. ఏ టైంలో వచ్చినా సరే స్టూడెంట్ క్లాసులో కూర్చోనేవాడిని. అలాగే ఏ అవసరం ఉన్నా చెప్పకుండా వెళ్ళాలి, కాకపోతే సిన్సియర్గా ఉండాలి అని చెప్పేవాడు. ఎందుకంటే ఇతరులు డిస్టర్బ్ అవ్వకూడదన్న ఉద్దేశం, నా ఉద్దేశం కోర్సు పూర్తి చేసేయాలి, పిల్లలు నేర్చుకోవాలి. ఇంకా క్లాసు రూమ్లో వచ్చేసరికి చాలా కిక్కిల్స్ ఉండేవి. అప్పుడు సెక్షన్స్ ఎక్కువ, టీచర్ కదలడానికి కూడా వీళ్ళు బోర్డు మీద రాయడానికి కూడా కింద పిల్లల్ని పక్కకి తప్పించి రాసే పరిస్థితి. మరి ఎవరైనా అల్లరి చేసినా కొట్టడానికి కూడా వీళ్ళని పరిస్థితి. డస్ట్ ఇసిరేవారు, ఎవరు అల్లరి చేసినాడు తెలియదు, ఇలాంటి పరిస్థితి ఉండేది. కాకపోతే నేను 14.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. అంటే మళ్ళా ప్రభుత్వం వారి ప్లేస్ నుంచి మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పే వరకు కూడా నేను వెళ్ళలేదు. కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆర్డర్ వచ్చినా సరే 3 నెలలు జాయిన్ అవ్వకుండా ఉండే చంద్రభూషణ్ గారు రోజు మా స్కూల్కి వచ్చేయాలి. నేను మళ్ళీ 2వ ఆర్డర్ ఇచ్చే వరకు నేను వెళ్తాను చెప్పి ఇక్కడే ఉండిపోవడం జరిగింది. అలాగే సోంపేటలో ఉండాలని దృష్టితోనే నాకు పొందూరు అవకాశం వచ్చినా సరే అలా ఇచ్చాపురం నేను కోరుకోవడం జరిగింది. ఆ రకంగా నా ప్రిసియస్ లైఫ్ మొత్తం ఈ ప్రొఫెషనల్ కెరీర్ అంతా కూడా సోంపేట పడింది. ఇప్పటికీ చాలా మంది మీరు సోంపేట ఒకసారి ఇక్కడ ఉండడం లేదు అంటే అని అంటున్నారు. నాకు ఇటువంటి పట్నాయక్ గారి ఇల్లు, ఆ ఇల్లే నేను ఉండేది. ఆయన మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయే వరకు ఈ ఇంట్లో మీరు ఉండండి, నేనే అద్దెకుంటానని చెప్పి ఆయన అద్దెకుండి ఆయన ఇంట్లో నన్ను ఉంచి, ఎందుకంటే ఆ ఇంట్లో వచ్చి నన్ను బయటకు వెళ్ళమని నేను అన్నండి. ఎందుకంటే మీ ఇల్లు మొదటి నుంచి మీరు ఉంటుండగా కొన్నాను కాబట్టి మీరే సర్వీస్ అంతా ఉన్నారు. అలాగే ఆయన ఇల్లు కట్టేటప్పుడు కూడా అందరూ నేనే కడతారు, ఎందుకంటే తాళాలు నా దగ్గర ఉండేవి. ఆ మొత్తం వర్కర్స్ గారు అందరికీ కూడా అప్రాడక్షన్ డైరెక్టర్ మేడం గారు ఉంటారు, వాళ్ళే ఇస్తారు, వాళ్ళ దగ్గర వాడుకుంటారు. అన్ని మేమే చూసాం. కూడా ఎవరికి అంతని అలాగే ఈ సోంపేట వాళ్ళతో ఇంత అటాచ్మెంట్ అయిపోయింది. అందుచేతనే దీనిలో చాలా మందికి మీకు కనిపిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం 4 సార్లు 5 సార్లు ఇక్కడికి నేను వస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడు నాతో కలిసి ఉండేటువంటి ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళతో రిపుల్స్ లాగే అన్ని ఫంక్షన్స్ అన్ని కూడా మా వైద్యాలు వస్తూ ఉంటారు. అలాగే ఆ ఫంక్షన్స్ అన్నిటి కూడా తప్పనిసరిగా నేను అటెండ్ అవ్వడం వల్ల
నాకు సోంపేట నుంచి దూరంగా ఉండే పరిస్థితి. నాకు ఒకటి నిద్దట్లో ఎప్పుడైనా ఏదైనా కళ వస్తే రెండు వస్తాయి. ఒకటి యూనివర్సిటీలో ఉండేటట్టు లేదా సోంపేటలో. అందుకని నా లైఫ్లో ఎక్కువ 12 సంవత్సరాలు యూనివర్సిటీలో ఉండడం మాస్టర్స్లో అదే గుర్తొస్తాయి. లేకపోతే ఇక్కడ ఎక్కువగా 22 సంవత్సరాలు ఇక్కడ ఉండడం వల్ల మనకి సోంపేట ఈ గాంధీ నగరం ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. సో మమ్మల్ని ఇక్కడ ముందుగా ఉండేటువంటి పెద్ద టీచర్లు అందరూ కూడా మాకు స్ట్రెంత్ ఇచ్చారు. టైం టేబుల్ విషయంలో కానీ పాఠాలు చెప్పడంలో విషయంలో కానీ చాలా స్ట్రెంత్ ఇవ్వడం వల్ల మేము మీ స్టూడెంట్స్ ద్వారా యాక్టివిటీస్ అన్ని బాగా చేసాము. కామేశ్వర గారు చిన్నవాడైనా మాకు సీనియర్ కాబట్టి ఇక్కడ లోకల్లో అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేస్తుండేవారు. అంటే ఎక్స్పీరియన్స్ పరిచయం చేయడం కానీ అలాగే స్టూడెంట్స్ విషయం అలాగే అందరి విషయాలు తెలుసు. స్టూడెంట్స్ యాక్చువల్గా టీచర్కి స్టూడెంట్ దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి. కామేశ్వర గారు మొదట అందరికీ హెల్ప్ చేసేవారు. నా ఫ్యామిలీస్తో మాటలు కానీ అలాగే మొదటిగానే ఇక్కడ ఉండేటువంటి ఎందుకు ఇది పెట్టారా ఫోటో పెట్టారా నా ఉద్దేశం ఏంటి ఒక అసోసియేట్ హ్యాండ్స్ కాన్సెప్ట్ ఇందులో ఏదో ఉద్దేశం స్టేట్మెంట్ చెప్తాను. నేను ఆశించినటువంటి ఒకటేంటంటే వాల్యూ సిస్టమ్ అలాగే తాను ఏ విధంగా ఎదగాలి చేయగలగాలనే ఆలోచన అది కొంతవరకైనా సరే చూసిన తర్వాత సక్సెస్ అయ్యే ఎందుకంటే ఈ ఆశయాలు ఇవన్నీ కూడా నిజంగా మాకందరికీ కూడా చాలా నిజంగానే సహాయం చేయాలి. అలాగే సామాజిక దీన్ని కూడా గుర్తించడం మనం చూస్తున్నాం. అంటే పాకిస్తాన్ తీవ్రవాద వచ్చి కొనసాగే చేసి మన దేశాన్ని చేయడం కానీ వాళ్ళకి మన వాళ్ళకి తెలుసు సపోర్ట్ చేయడం మన ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా మన విద్య ద్వారా మనకి సో ఈ వాల్యూ సిస్టమ్ అనేటువంటి ప్రపంచీకరణ జరిగిన తర్వాత మార్పు వస్తూ వాళ్ళలో చెప్తుంది. మార్పు అంటే వెంటనే మార్పు వచ్చినట్టు మార్పు అనేటువంటి అది ఖచ్చితంగా వస్తుంది. వారు అది మంచి పరిణామాలు తీసుకొస్తుంది అనేటువంటిది మనం పాఠాలు చెప్పినట్టే మనకి ఈ వెస్టర్నైజేషన్ వచ్చిన తర్వాత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ మనకి ఈ జీవన విధానం అనేటువంటి మార్పు రావడం వల్ల వాల్యూస్ మార్పు వస్తున్నాయి. అయితే మనం వెస్టర్నైజేషన్ వల్ల వెస్టర్న్ వాళ్ళందరూ తప్పుడు మనుషులా లేదా వాళ్ళ జీవితాలు కుటుంబాలు ఏమి బాగులేవా, వాళ్ళ స్నేహం లేదా, వాళ్ళలో పెద్ద పట్ల గౌరవం లేదా, ఇవన్నీ చాలా పొరపాటు. మన దేశంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ, మన దేశంలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక విలువలు ఇవన్నీ కూడా విదేశాలన్నీ కూడా ఈరోజు పాటిస్తున్నాయి. మనం ఎప్పుడో మా చిన్నప్పుడు చూసేవాళ్ళం అమెరికాలో లైఫ్ కష్టం, అమెరికాలో ఫ్యామిలీకి ఇష్టం అని. ఇప్పుడు అలా కాదు. ఇండియన్ సిస్టంలో మనం ఏదైతే ఎస్టాబ్లిష్ చేశామో ఇది వాళ్ళు అనుసరించి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మనమేమో ఎప్పుడో వాళ్ళు వదిలేసినటువంటి విషయాలు పట్టుకొని ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఆధునికమైనటువంటి జీవన విధానంలో ఏ ఆధునికత అయినా సరే మనిషి మారడం, మనసు మారదు, మనిషి అవసరాలు మారదు. ఇవి బేసిక్ ఇష్యూస్. ఇవన్నీ కూడా మనం ఏ రకమైనటువంటి వాల్యూ సిస్టాన్ని మనం అలవాటు చేసుకున్నామో అదే గవర్న్ చేస్తుంది. కాబట్టి ఈ విలువలు అనేటువంటివి
ఇప్పటికే ఎడ్యుకేషన్ సిస్టంలో ప్యాటర్న్స్ మారుస్తున్నారు, నెంబర్ మారుస్తున్నారు. ఏదో 10+2+3 ఏదో, లేకపోతే ఏదో 3+2+ అది ఇవన్నీ మారుస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో. ఈ మధ్యాహ్నం కూడా ఒక పోస్ట్ పెట్టారు. మనకి సబ్జెక్టు మారుతుందేమో కానీ దాని ఆశయం కానీ లక్ష్యాలు కానీ మారవు. అందుచేత సాధ్యమైనంత మేరకు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని జాగ్రత్తగా చదివించడమే కాకుండా పిల్లలు బాధ్యతగా పెంచాలనేటువంటిది ఒకటి. ఎప్పుడో మనం చేసినటువంటి పని ఈ మధ్య ఒక బ్రిటిష్ జర్నల్లో రాశారు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో పిల్లలు కూడా ఆ పని చేయించాలి. అలాగే కుటుంబంలో ఉండేటువంటి ఏ అవసరాలు, చిన్న చిన్న అవసరాలైనా సరే వాళ్ళు చేసేటట్టు చూడాలి. అలాగే తల్లిదండ్రులు ఫ్యామిలీ లైఫ్ విషయంలో పిల్లలకి ప్రతి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు తర్వాత బాధ్యతాయుతంగా పెరుగుతారు. కుటుంబానికి భారం కారు, అలాగే సమాజానికి భారం కారు. ఇది ఒకటే ప్రైమ్ ప్రిన్సిపల్ అని చెప్పి దాంట్లో రాడింది. ఆ విషయం మనకి ఎప్పుడో తెలుసు. అలాగే అనేకమైనటువంటి ఫ్యామిలీస్లో నేను చూస్తున్నాను. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, బాధ్యతగా పెంచడం, ప్రేమగా పెంచడం కాదు. వాళ్ళు ఏదైతే కొనిచ్చేయడం, వాళ్ళు ఏం చేస్తే అదే రేట్ అంటాం. మాకు ఒక్కడే కొడుకండి, మాకు ఒకే కూతురండి, ఇప్పుడు ఉన్న అందరికీ వాళ్ళే ఒకటే ఇద్దరే. కానీ ప్రేమ వేరు, బాధ్యత వేరు. ఇప్పుడు మనిషిని ఇవ్వమా అని చెప్పి అడిగితే నీ కూతురు కొడుకు అడిగిపోరు కదా. అమ్మాయికి చెప్పకూడదు, అబ్బాయికి చెప్పకూడదు, పిల్లలు పోనివ్వండి, మనం ఏం చేస్తాం. ఇలా కాకుండా మనం ప్రత్యేకంగా పాఠం చెబితే జీవన విధానం అనేటువంటిది తెలియదు. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనం చేసే ప్రతి పనులు మన పిల్లలకు తెలియాలి. బాధ్యతగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తెలియచేయాలి. ఇది మనం పిల్లలు పెంచే విధానం. మన పిల్లలు బాగుంటే మన చుట్టూ ఉండే పిల్లలు బాగుంటారు, అంతే దేశం అంతా బాగుంటుంది. అంచేత మన దగ్గర నుంచి పిల్లలు పెంచే విధానం చాలా ముఖ్యం. చదువు మీరు ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివించండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, ఎక్కడ చదివించినా ఈ బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం మర్చిపోకూడదు. అలాగే మన పిల్లల్ని మనం పెంచడమే కాకుండా ఇతరులకు కూడా మనం చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ బ్యాచ్ ఆలోచన చాలా మంచిది. మీరందరూ కూడా ఏ లక్ష్యంతోనైతే మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారో అవన్నీ కూడా బాగా జరగాలని చెప్పేసి, అలాగే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, మీరు కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఒక మాట చెప్తున్నాను. మేము 32 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గౌరవించినందుకు మీరందరికీ కూడా మరొకసారి హోవాబంధనం తెలియజేస్తూ, మేము ఇతర ప్రాంతాల్లో చెప్తాను, వైజాగ్, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎప్పుడు చెప్పినా సరే మీకు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఇటు సోంపేట ఇటు వెళ్ళిపోతుంది. అక్కడ ఉండేటువంటి విద్యార్థుల్లో ఒక మంచి గుణం ఏంటంటే ఎంత ఎర్లీగా కెరీర్లో సెటిల్ అవుతామా అనే ఆలోచనతో మొట్టమొదటి సెటిల్ అవుతారు. అది ఒకటి ఉంటానండి. ఆయన పనులన్నీ చూస్తాను, నేను పట్టుకెళ్తాను. ఇది ఎమ్మెల్యే ఇంట్లోనైనా సరే నీకు పని ఉందని చెప్పు, నేను ఇస్తాను. అంతేగాని ఎమ్మెల్యేలో ఉంటానంటే నేను వెళ్ళి మన ఎమ్మెల్యే గారికి చెప్పాను. చెప్తే అపరమేశ్వర అయితే ఏం చేసావయ్యా, నేను వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గారి ఇంట్లో పనిచేస్తున్నట్టు నాకు ఇవ్వండి. అయితే ఆయన ఎవరో చూలో నిలబడి పట్టుకెళ్ళి అంటే ఆ పౌరు ఎమ్మెల్యే గారు నిజంగా కోప్పడం, ఆయన కోప్పడడం నాకు తెలుసు. కానీ అంటే అంత రెస్పెక్ట్ టీచర్స్కి ఇవ్వడం అనేటువంటి మిగతా విషయాల్లో కూడా అందరూ సమాజంలో కూడా ఎప్పటికీ ఎక్కడ కనిపించిన కష్టం సుఖపడడం ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. కాబట్టి మ్యాక్సిమం నాతో పాటు మా మిస్సెస్ కూడా ఇక్కడికి ఎప్పటికప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అలవాటు పడిపోయింది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళతో నిజంగా దానికి షేర్ చేస్తున్నాం. అది బాగుండాలని చెప్పి, అలాగే మీ పిల్లలు కూడా అలా ఉండాలని తెలుసుకోవాలి. ధన్యవాదాలు మేషర్, అపరమేశ్వరికి ధన్యవాదాలు. అమ్మా ఒక నిమిషం మన
మనకు అపరమేశ్వర్ ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఫిట్నెస్ ఎక్కువ, అతను ఫిట్నెస్ మీద ఉంటారు. ఇప్పటికీ మనం ఇంచుమించు మనకి ఏది అయిపోయిందేమో కానీ అపరమేశ్వర్ ఇప్పటికీ 10th క్లాస్ స్టూడెంట్ లాగే ఉంటారు. ఇంకా అయితే ఇప్పుడు అపరమేశ్వర్ గారు వైజాగ్లో స్థిరపడ్డారు. వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా డాక్టర్లు. ఈ మధ్యనే 12 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టారండి, క్రిటికల్ కేర్ హాస్పిటల్ విన్నాం, చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు మన దుర్గారావు మాస్టర్ మనకి ఫిజికల్ సైన్స్ నేర్పించే చెప్పారు, వారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరూ దయ ఉంచి అందరూ ఉండండి, వినండి. అందరూ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి కాస్త. వేదికలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ నా దీవెనలు. ఫస్ట్ మొట్టమొదటిగా భగవంతుడికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు నాకు ఇచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే 32 సంవత్సరాల తరువాత కూడా మేము ఎక్కడున్నామో అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కనుక్కొని మళ్ళీ ఆహ్వానించి ఇక్కడికి పిలిచి సన్మానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మీ సంస్కారానికి ధన్యవాదాలు. అలాగే ఎంత మర్యాదపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారంటే, మేము రావడానికి కార్ కూడా అరేంజ్ చేసి, అలాగే ఇక్కడ చూస్తుంటే మీరు ఆ కార్ రోడ్డు మీద ఆపుతుంటే రోడ్డు మీద కాదు, లోపలికి వచ్చి మొత్తానికి పోటుకు లోపలికి కార్ తెచ్చండి అంటే గురువుకి అంత గౌరవంగా లోపలికి కార్ తెచ్చేయమంటుంటే వద్దురా బాబు బయట వచ్చి నాకే చేసి తీరిపోయాను. అంత గౌరవార్థంగా మాకు మీరు సన్మానించినందుకు, ఎంత సంస్కారమైనటువంటి విద్యార్థులు మాకు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కాలేజ్ చూస్తున్నట్టుగా వీళ్ళు మా స్టూడెంట్స్ ఎంత పెద్ద అయిపోయారా అని నమ్మలేకపోయారు. ఎందుకంటే పెద్దలు అయిపోయారా మా విద్యార్థులు. ఎందుకంటే 30 సంవత్సరాల ముందు ఉన్నటువంటి విద్యార్థులు 9లో ఉంటారు. తర్వాత మీకు చల్లలేదు, నన్ను మీరు చూసినప్పుడు మీరు చూసలేదు. కాబట్టి చాలా ఆశ్చర్యపోయారు మీరు చూసి. అంతేకాకుండా మీకు మనందరం కూడా రైతు కుటుంబం తెలిసిన వాళ్ళమే. ఒక రైతు పొలం దున్ని వరి నాట్లు వేసి దానికి కలుపు తీసి ఎరువు వేసి పురుగు మందు కొట్టి అన్ని చేసిన తర్వాత పంట చివరిలో రైతు చేసిన కృషికి ఆ వరి నాట్లు పెద్ద పెద్ద వరి కంపెనీలు వేసి అవి రైతుకి కృతజ్ఞతగా తల ఉంచుకొని, నువ్వు మాకు బాగా సేవ చేస్తావు, నీకు మంచి ఫలితాలు ఇస్తున్నావు అని రైతు ఆ పండిన పంట చూస్తే ఆనందిస్తాడో, అలాగా మీ అందరికీ చూస్తుంటే మా పంట ఎంత బాగా పండిందా అని మా అనిపిస్తున్నాం. అలాగా మీకు ఒకే ఒక విన్నపం, మనలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? పేరెంట్స్ దగ్గర ఒకసారి చేయొచ్చు అంటే చాలా మంది ఉన్నారు. మీరంతా అదృష్టవంతులు. పేరెంట్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళకి సేవ చేసే భాగ్యం మీకు ఇంకా ఉంది. ఈరోజు కూడా మా పేరెంట్స్ ఉంటే ఎంత సేవ చేస్తారంటే అని నేను బాధపడుతుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం కొంతసేపు మీ పేరెంట్స్తో గడపండి. వాళ్ళకి పక్కన కూర్చోండి, వాళ్ళతో కష్టకాలు మాట్లాడండి, వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడండి, వాళ్ళ మందుల గురించి. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఏంటేంటి చేశారో అవన్నీ మనం చేయాలి. చిన్నప్పుడు మనం తెల్లపోయారు, వాళ్ళు ఇప్పుడు తెల్లారు. మనకు ఒక అన్నం పెట్టారు, మనం పెట్టాలి.
మనకి అప్పుడు చేయకుండా నడిపించారు. వాళ్ళకి నడవలేరు, ఇప్పుడు మనం చేయకుండా నడిపించాలి. అలాగే ఏ ఏ కార్యక్రమాలు మనం చిన్నప్పుడు చేసుకోలేదో అవన్నీ పేరెంట్స్ మనం చేశారు. మనం చిన్నప్పుడు చేయలేనివన్నీ వాళ్ళకి చేసుకోలేరు. వాళ్ళు స్నానం చేసుకోలేరు, బట్టలు మార్చుకోలేరు, బాత్రూమ్కి వెళ్ళలేరు చిన్నప్పుడు మనలాగే. కానీ వాళ్ళు మన చిన్న ప్రయోజనాలన్నీ మనకు చేసి రుణం తీర్చుకోవాలి. ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఎన్ని గుళ్ళు తిరిగినా సరే తల్లికి మించినటువంటి ధైర్యం ఉండదు. ఎన్ని సినిమా చూసినా సరే తండ్రికి మించిన హీరో ఉన్నాడు. వాళ్ళే మన ప్రత్యక్ష దైవం. మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు తిరుపతి నుంచి వచ్చి మనం రక్షించడు, శ్రీశైలం నుంచి వచ్చి రక్షించడు, కాశ్మీర్ నుంచి వచ్చి రక్షించడు. డైరెక్ట్గా మనకి రక్షించడానికి దేవుడు తల్లిదండ్రుల రూపంలో మనలో ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రుల గురించి దైవం లేదు. కాబట్టి ఇంకా నేను మీకు పిల్లలందరూ అయిపోయారు. కొంతమంది కోరికలు పెళ్లి చేసిన తాతలు కూడా అయిపోయినట్టున్నారా? అయిపోయారు. కాబట్టి మా విద్యార్థులకి తాతలు కూడా అయిపోయారా అని ఇంకా ఆనందంగా ఉంది. కాబట్టి పేరెంట్స్ బాగా చూసుకోండి. అలాగే మీకు ఇంకా మీరు పిల్లలతో అయిపోవచ్చు, జీవితంలో బాగా సెట్ అయిపోవచ్చు. అయినా మాకు విద్యార్థులే మీరు. కాబట్టి ఒకటి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. రెండోది ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఫ్యామిలీని ఇగ్నోర్ చేయదు. ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయండి. వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అలాగే వైఫ్స్ హస్బెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకు కలిసి పిల్లలకి బాగా చూసుకోండి. పిల్లల ముందు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండకపోవడం కారణం ఏంటంటే వైఫ్ హస్బెండ్ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అలాగే హస్బెండ్ వైఫ్ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కావాలి అని కోరుకున్నవాడు ఏంటి? ఎవరికైనా సమానం, బెక్కతో సమానం. ఇచ్చేవాడు రిచ్ మ్యాన్, కోరేవాడు పూర్ మ్యాన్. వైఫ్ నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి అని కోరుకుంటే షీ ఈజ్ ద రిచ్, యు ఆర్ ద పూర్. ఆమె కానీ పేరెంట్స్ హస్బెండ్ నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి అని రెస్పెక్ట్ చేస్తే ఆయన పూర్, నువ్వు రిచ్. మనం ఎప్పుడు కూడా రిచ్గా ఉండాలని అనుకుంటామా, పూర్గా ఉండాలని కోరుకుంటామా? రిచ్గా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఇవ్వండి, ఇవ్వండి, ప్రేమించండి, ప్రేమించండి, పిల్లలు ప్రేమించండి, లైఫ్ పార్ట్నర్ ప్రేమించండి. కొంతమంది మీరు అంత ప్రేమించాలి కదా, నా వైఫ్ నన్ను ప్రేమించలేదంటే అయినా ప్రేమించండి, అయినా ప్రేమించండి. అంటారు ఆమె నాది నిన్ను ప్రేమించాలకు ప్రేమించండి ఇంకా. ఎందుకంటే చాలా జోక్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద అడవుల్లో లేడేమో సింహాన్ని వేటాడుతుందట. లేడీలు చేతి సింహాలు చేస్తే సింహాన్ని లేడీ చేతి చచ్చిపోతుంటాయి. మన ఫ్యామిలీస్లో కానీ జోకులు కొన్ని ఉంటాయి. భర్త తప్పు చేస్తే స్వాతి చెప్పాలి, భార్య తప్పు చేసినా భర్త స్వాతి చెప్పాలి. అది జీవిత సత్యం. కాబట్టి మహా సింహాలు కూడా ఈ లేడి పిల్లల ముందు తలవంచుకుని అమ్మవలసిందే. అది జీవిత సత్యం. కాబట్టి కాంప్రమైజ్ లైఫ్లో హ్యాపీగా మన ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈస్ హ్యాపీనెస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈస్ హ్యాపీనెస్. ఆ నాలుగు వాటి నుంచి గాలి మార్చేస్తుందా, పట్ట మార్చేస్తుందా అనవసరం. హ్యాపీగా ఉన్నావా లేదా అది ఇంపార్టెంట్. హ్యాపీగా ఉన్నావా లేదా ముఖ్యం, కానీ ఎవరి మాట్లాడుతుందే ముఖ్యం కాదు. అయితే ఇప్పుడు సురేష్ కబడ్డీ వాటర్ పడ్డారు, చాలా పెద్దలు అయిపోయారు. కాబట్టి మా సురేష్ పెద్దలు అయిపోయారనేసి ఆశ్చర్యంగా ఉంది. సురేష్ అప్పుడు చేసుకుంటూ ఖచ్చితంగా ఉన్నాడు. తర్వాత శ్రీకాంత్ అప్పుడు మా పక్కిళ్ళే అప్పుడు. అయితే నేను సైన్స్
అప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళేవాడిని, తీసుకెళ్ళి మా ఇంట్లోనే పెట్టిస్తావాడిని, మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని, సైన్స్ ఎగ్జిబిషన్ తెచ్చేవాడిని. ఆ శ్రీకాంత్ కూడా అసలు మా ఇంటికి తీసుకెళ్ళిపోయాను సైన్స్ ఎగ్జిబిషన్కి. అప్పుడు చెప్పాడు, నేను మర్చిపోయాను కానీ పెద్దదైపోయాడు. కాబట్టి మీ అందరితో ఇంకా మీరు నా దృష్టిలో నా స్టూడెంట్స్ చిన్నపిల్లలే నేను చెప్పింది మీకు బాధపడకుండా చేసి ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ హ్యాపీనెస్. ఎంత సొమ్మున్నా హ్యాపీనెస్ లేకపోతే బెస్ట్. కాబట్టి మనకి ఈ కార్లు, ఏసీ రూమ్లు ఇవన్నీ కూడా కంఫర్ట్ ఇస్తాయి. ఏసీ రూమ్లో కంటే ఏసీ లేని రూమ్ కంటే ఏసీ రూమ్లో ఇంకా కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఏసీలో ఉన్నప్పుడు హ్యాపీ లేదు. కాబట్టి హ్యాపీనెస్ మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. మళ్ళీ 30 సంవత్సరాలుగా గుర్తుంచుకొని మీకు అందరికీ ఆశిస్తున్నాను. చెప్పేవారు, తర్వాత ఎన్సీసీ కూడా చెప్పారు మనకి. రామేశ్వరరావు గారు ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అబ్బాయిలు అంత సైలెన్స్. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ, మీ కుటుంబాలకు నా యొక్క ఆశీస్సులు. నేను ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసం అయితే ఇవ్వలేను, కానీ ఒక చక్కని మాట చెప్తున్నాడే. మనకి వేదాలు 4, పంచమ మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఈ పంచమ వేదాల్లో పంచమ వేదం 2 స్నేహాలు చెప్పారు. ఒకటి ద్రుపదుడు, ద్రోణుడు, వాళ్ళ మధ్య ఉండే సంబంధం తెలుసుకుంటాం. రెండవది శ్రీకృష్ణుడు, కుచేలుడు. ద్రుపదుడు, ద్రోణుడు ఒకే గురువు దగ్గర చిన్నప్పుడు చదువుకున్నారు. ద్రుపదుడు మహారాజు అయ్యాడు. ద్రోణుడు తన కొడుక్కి పాలిచ్చే ఆవును కూడా కొనలేని దుస్థితిలో ఉన్నాడు. వెళ్తే ద్రోణుడు వెళ్తాడు, మహారాజు ద్రుపదుడు స్నేహితుడు, ద్రుపదుడు మహారాజు అయ్యాడు కదా, ఏమైనా సహాయం చేయకపోతాడా అని. కానీ ద్రోణుడికి రాజు అనేటటువంటి మదం బాగా శరీరంలో ఉండడం వల్ల ద్రోణుడిని ఖాతర చేయగా ఎవరో బ్రాహ్మణుడు ఎక్కడ వచ్చాడట. ఆయన వాడు నాకు సహ విద్యార్థి అవ్వడం ఏంటి అని చెప్పి అహంకారంతో ద్రోణుడిని తిరస్కరించేస్తా మాట్లాడడానికి కూడా అంగీకరించాడు. అది దాని తర్వాత పరిణామం ఏం జరుగుతుందో, తర్వాత ఏంటవుతుంది, ద్రోణుడు పాండవుడికి కౌరవుడికి గురువై అర్జునుడిని పిలిపించడం బాగా ప్రవీణుడు చేసి ద్రౌపదుడి మీదకి వెళ్తా. గురు కానుక అర్జునుడు ఏమడుగుతాడు, నువ్వు ద్రౌపదుడిని బంధించి నా దగ్గర తీసుకుంటా అంటాడు. అర్జునుడు ద్రౌపది యుద్ధానికి వెళ్ళి ఆ ద్రౌపదుడిని తన పిలిపించే పరాక్రమంతో బంధించి తన దగ్గరికి తీసుకొని వచ్చి తన తాలూకా గురువు చెప్పినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. అంటే చిన్నప్పుడు చదువుకున్నప్పటికీ కూడా పెద్దయ్యాక నేను కలెక్టర్ స్థాయిలో ఉన్నాను కదా, ఎక్కడో రైతుగా ఎక్కడో ఏమో ఉన్నాడు కదా, వాడు నేను కలిసి చదువుకోవడం ఏమిటి అనేటటువంటి అహంభావంతో ద్రుపదుడు వ్యవహరించాడు. దాని ఫలితాన్ని అనుభవించాడు జీవితం. తర్వాత ఇంకొక స్నేహం ఏంటంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు. మీకు అందరికీ తెలుసు, అతి పేదవాడైనటువంటి కుచేలుడు తన కుటుంబ పోషణ కోసం భార్య చెప్తుంది, అయ్యా నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నావు, వీళ్ళకి తిండి పెట్టేటప్పుడు స్తోమత కూడా నీకు కనబడడం లేదు, శ్రీకృష్ణుడిని స్నేహితులు ఉన్నావు, ఒకసారి వెళ్ళి ఆయన కలిసి ఆయన మీద సహాయం చేయగలను వీళ్ళు అడుగు అని చెప్పి భార్య పురమాయిస్తే, మరి
భగవంతుడి దగ్గరికి, ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి, ముసలి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, గర్భవతి అయిన స్త్రీ ఇంటికి వెళ్ళేటప్పుడు కుర్చీ చేతులతో వెళ్ళకూడదు అనేది మన యొక్క శాస్త్రం, పద్ధతి కూడా అదే. కానీ తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా కుర్చీలు ఏం చేస్తాడు, కొన్ని అటుకులు తీసుకుని మూట కట్టి తన భార్య కుచేలుడు తాలూకా ఉత్తరీయమంటే ఈ గండు వాళ్ళు చివరన అది కట్టి ఆ అటుకులు కట్టి ఇస్తుంది. చిత్రమన్న ఇలా శ్రీకృష్ణుడు వెళ్తాడు, కుచేలుడు వెళ్తాడు, వెళ్ళేసి ద్వారపాలకులందరూ కూడా అడ్డగిస్తారు. కుచేలుడు వచ్చాడు అని చెప్పబోయా అంటే చెప్పడం లేదు కూడా, వీటిని తోసేస్తారు. అలాంటి కుచేలుడు కృష్ణ అని ఒక కేక పెట్టేసరికి శ్రీకృష్ణుడు ఆ లోపల నుండి వచ్చి ప్రత్యక్షమై తన స్నేహితుడిని ఆదుకుని అతని యొక్క దరిద్రాన్ని, అతను దరిద్రం లేకుండా చేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీలో అత్యంత సంపన్నులు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా స్నేహాన్ని మరచిపోయి ప్రవర్తించడం అనేది చేయకండి. చేస్తే దుర్పదుడికి జరిగినటువంటి అవమానమే జీవితంలో ఎప్పుడైనా ఒకప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. నేను సుదీర్ఘ ఉపన్యాసాలు తర్వాత మరి కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది కోసం అక్కడక్కడ చెప్తారు. ఎందుకంటే మీరందరూ మీ తాలూకా గత జీవితంలో జరిగినటువంటి అనుభవాలని నెమరు వేసుకుని పెట్టారు కదా. ముందుగా చెప్పాలంటే మన విలువలు చెప్పాలి. విలువలు ఏంటంటే 6th క్లాస్లో జాయిన్ అయ్యి దసరా వరకు ఒక పుస్తకాలు సెట్ వాళ్ళు ఆడుకునేవారు. ఈ పుస్తకాలు దసరాకి ఏం చేసేవాడు, తాతగారి ఇంటికి ఎక్కడికో వెళ్ళేవాడు, దసరా తిరిగి వచ్చేసరికి ఆ పుస్తకాలు సెట్ మనకి పడేది, మళ్ళీ మనకి సెట్ ఆడుకునేవాడు. అలాగా 6-7 కోట్ల కోసం జరిగింది కదా. అదే ఆ తర్వాత రెండో పాయింట్, అప్పుడు మనకి ఎన్సీసీలో సాధ్యంగా అచ్యుత్ ఉండేవాడు, ఇంత ఉండేవాడు. ఈ అచ్యుత్ని శ్రీకాకుళంలో జరిగే సిఐటిసి క్యాంప్ పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాడు మన సోంపేట పేరుని బ్రహ్మాండంగా కలిగించాడు. అవకాశం చెప్పారు, మీ వాడు పుట్టివాడే కానండి ఇక్కడ కనుక నడించాడు ఈ జూనియర్ గ్రూప్ అంతటి అని చెప్పి వీడికి ఆ తర్వాత రికగ్నిషన్ బాగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నాడు మీరందరూ మీ కళతో చూస్తూనే ఉన్నారు. ఇవి ఎందుకంటే మరి మీలో కొంతమందికి అనుభవం చెప్పాలని చెప్తున్నాను. నెక్స్ట్ అనుభవం రామప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్ వీళ్ళిద్దరు కామన్గా చదివి శ్రీపోవడం, తర్వాత కామన్గా ఉండేది వ్యవహారం. కాళేశ్వర అబ్బాయి ఈయన కూడా తను 10th క్లాస్ వరకు ఇక్కడే చదివారు. ఆ తర్వాత కొన్ని కారణం తర్వాత వాళ్ళ పరిస్థితి వాళ్ళ మంచేట అది తర్వాత అన్నిటికీ అండ్ దొంగటిల్లి వీళ్ళందరికీ కూడా తిరుపతిలో జరిగినటువంటి టీమ్ సెలక్షన్ శ్రీకాకుళం క్యాంపులో సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ. ఏమన్నాడు, నువ్వు ఢిల్లీ కదా, వీళ్ళిద్దరికి శ్రీకాకుళంలో జరిగిన క్యాంపులో సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని తిరుపతిలో జరిగినటువంటి క్యాంపులో రన్నింగ్ ఉండాలి, ఫైరింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ అయితే అక్కడికి వెళ్ళారు. సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి క్యాంప్కి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిలో ఎవడైనా సెలెక్ట్ అవుతాడేమో అని ఆశించాను, కానీ అక్కడ కరెక్ట్గా కాంపిటీషన్ కరెక్ట్గా జరగలేదు. తర్వాత ఏంటంటే అబ్బాయి అంటే ఏం జరగలేదండి, అలా గుంపులతో వదిలేశారు, మరి మాకు కరెక్ట్గా వాళ్ళు మెసేజ్ చేయలేదు. ఆ తర్వాత ఢిల్లీ అంటే అన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ మన చక్రధర వీళ్ళ బ్యాచ్ చక్రధర చాలా కొట్టుకుంటున్నా కలిసి చెప్పండి ఎక్కడ ఇవ్వడం మరి
2004లో ఐఎన్ఎస్ శాతవాహనంలో క్యాంప్ అయింది వైజాగ్. ఆ ఐఎన్ఎస్ శాతవాహనంలో ఒక గ్రౌండ్ పెట్టారు క్యాంపు, అంటే స్టేడియం తాలూకా మెట్ల మీద క్యాంప్ పెట్టారు. అక్కడ విపరీతమైనటువంటి దోమలు. తర్వాత మా నాన్నగారు చెప్పారు ఏమిటంటే దోమలంటే మరి క్యాంప్ అనేసరికి అన్ని రకాల సదుపాయాలు కుదరవు. ఆ క్యాంప్ పర్పస్ ఏంటి, ప్రతి కుర్రాళ్ళకు కూడా హాబీషిప్ని డెవలప్ చేయాలి. తర్వాత మా నాన్నగారు అడిగారు ఏంటి సార్ అంటే మరి నేనేం చేస్తాను కదా, క్యాంపు పంపించడం వరకే నా పని తప్ప అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్పలేను కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారికి సత్యం కలిగింది. అలాగే మరి ఆ తర్వాత అదే 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 ఇలాగా వినండి, చాలా మందికి ఎన్సిసి అనేది లైఫ్లో ఉపయోగపడాలి అని నేను అనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ డ్రిల్ అదంతా చేస్తే ఆటోమేటిక్గా జీవితంలో క్రమశిక్షణ అనేది వచ్చేస్తుంది. చాలా మందికి అది ఉపయోగపడదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. తర్వాత ఇంకొంచెం మాట్లాడుతున్నాను, రవికి వాళ్ళ అన్నయ్యకి వీళ్ళ అన్నయ్య రొక్కగా ఉంటాడు అంతే కదా. ఓ రోజు మేము షాప్కి వెళ్ళాను, నేను కొన్నాను. వీళ్ళ నాన్నగారికి వీళ్ళని చదివించాలని ఎంత కోరికంటే ఆ రోజుల్లో నాకు వచ్చే గీతం 1200. నాకు వీళ్ళ నాన్న ఏమన్నారంటే మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పండి మీకు నెలకు పంపిస్తామని. నేను మరి నాకుంటే నాకు బయటికి వచ్చి ట్యూషన్ ఉండేది. వీళ్ళ నాన్నగారు నేను పోటీ పడి ట్యూషన్ చెప్తుండేవారు. మరి వాళ్ళ ఇంటికి నేను బట్టి చెప్పడం ఏంటంటే రవిని వాళ్ళ అన్నయ్యని చదివించాలని వాళ్ళ నాన్న ఎంత కోరికతో ఉండేవారంటే మరి వీళ్ళు ఎంతవరకు చెప్పేవారు మీ అందరికీ తెలుసు. ఇలా మరి అది చెప్పాలంటే చాలా పెద్ద కథ అవుతుంది ఇదంతా కూడా కదా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ. తర్వాత మన బోరగం బ్యాచ్ అందరూ కూడా ఎన్సిసి పీరియడ్కి వస్తున్నారు కదా, ఆపరేషన్ పీరియడ్ పెట్టారు ఇక్కడ. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఎన్సిసి ఎంటేజ్ జరిగింది. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది, అదంతా నేను చెప్పడం బాగుంది ఇక్కడ. ఇప్పుడు మన హై స్కూల్లో ఎన్సిసి లేకుండా అయిపోయింది. మన హై స్కూల్లో కానీ బారు హై స్కూల్లో కానీ బారు డిగ్రీ కాలేజీలో కూడా లేకుండా చేశారు. అంటే ఇందులో ఏంటంటే మన వాళ్ళ తాలూకా నిర్లక్ష్యం కూడా చాలా ఉంది ఇందులో. అది ఉంటే ఈరోజు కూడా మన స్కూల్ డెవలప్మెంట్లో కొంత ఉపయోగపడి ఉండేది. మరి దాన్ని మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఎన్సిసి కావాలి అనేటటువంటి స్కూళ్ళు ప్రతి లిస్టే ఉన్నది బెటాలియన్. మళ్ళీ మేము అడిగితే మరి ఎవరో కుదరదంటే అనేసి కూడా అసలు ఇప్పుడు ఎన్సిసి పెట్టి చేసినంత స్ట్రెంత్ ఎక్కడ లేదు. కనీసం 700 మంది లేకపోతే 100 మంది మంచి పిల్లల్ని అందులో తీయలేదు. కాబట్టి మరి అది కూడా మన స్కూల్లో లేకుండా అయిపోయింది. దానికి మనమైతే కార్యక్రమం కాదు, చాలా కారణాంతరం వల్ల అది అయిపోయింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గర్విస్తున్నాను. ధన్యవాదాలు కామేశ్వరరావు మేస్టర్కి. కామేశ్వరరావు గారి మాటల్లో మరి ఎందుకో మరి మా నాన్నగారు గుర్తు చేశారు. నిజంగా మా నాన్నగారు అయితే చాలా తప్పపడ్డారు మా అబ్బాయికి మంచిగా చదివించాలని. కానీ చెప్తాను, ఆ మాట చెప్తాను వినండి, ఆ మాట చెప్తాను వినండి. కానీ మీ అందరిలాగా మా పెద్ద చదువులు అవ్వలే. అప్పుడు మేషారు ఎన్సిసి ఇచ్చేటప్పుడు లిస్టులో నా పేరు లేకపోతే ఏడ్చాను. మా నాన్నగారితో చెప్పిస్తే మళ్ళీ ఎన్సిసి ఇచ్చారు. అయితే ఆ ఎన్సిసి కూడా నేను మాత్రం ఇంట్రెస్ట్ వెళ్ళేవాడిని కాదు, కానీ ఊరికి
లేడీస్ పిల్లలు అందరూ కూడా స్టార్టర్స్ తినడానికి వెళ్ళాలి. మా గురువులతో మేమందరూ కూడా చక్కటి గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ముందు ఈ లోపల గురువులందరికీ స్టార్టర్స్ ఇవ్వండి, స్టార్టర్స్ తెప్పించివ్వండి. అమ్మ లేడీస్ పిల్లలందరూ కూడా వెళ్ళి తినండి, మేము గ్రూప్ ఫోటో తీసుకుంటాం. మీరు అందరూ ఉంటే మేము ఉండలేము ఫోటోలో. పాటకు డాన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఫొటోస్ కోసం అందరూ సెట్ అవ్వాలి, కూర్చోవాలి. ఎక్కడైతే నిల్చోవాలనుకుంటున్నారో అక్కడ నిల్చొని చక్కగా ముందుగా ఎడిట్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫాస్ట్ ఇంకా ఎవరైనా ఉండండి. మన కరజాడ ఉమాశంకర్, సునీల్, రూపకృష్ణ మేషాలు కట్టిసారు టీచర్లు కట్టిసారు. అది అలాగే అలాగనండి బాబు. ఇంకా కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ అంటే ఓసారి పోంటే ఓసారి చాటు మాటుగా సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు సిమ్ముతుంటే
ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు సైన్సెత్ చేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు
చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని